ఆయనకి ఇష్టలుముగా లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా ఒచ్చుట్టి ప్రార్థనే. మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మన జీవితమే ఆయన ఎదుట సరిగా లేనప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కూడా ప్రతిఫలం మనకి దేవుని యొద్ద నుండి రానే రాదు అనేది ఇక్కడ మనకి ఆయన తెలియజేస్తున్నాడు. కనుక దేవుని ఎదుట ఎప్పుడైతే మనము నిర్దోషులముగా ఉంటామో, దేవుని ఎదుట మనం ఎప్పుడైతే ఆయనకిష్టలుముగా కనపరుచుకుంటూ బ్రతుకుతామో, అప్పుడు ప్రమాదాలు మన మీదకు వచ్చినా, నిస్సహాయకులముగా మనం అప్పుడప్పుడు కుమిలిపోతున్నా, ప్రాణం మీదకు వచ్చినా కూడా మన ప్రార్థనకి చాలా పట్టుత్వం ఉంటుంది.